వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సీతానగరం మండలం ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ పక్కాగా ఉండాలని, పరిశుభ్రతతో వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా ఎన్సీడీ అధికారి, స్వచ్ఛాంధ్ర నోడల్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఆసుపత్రి లోపల, బయట ఆవరణలను బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ, ప్రతి నెల స్వచ్ఛాంధ్ర థీమ్ సారాంశంకు అనుకూలంగా ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించి ఆసుపత్రి ఆవరణలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచుకోవాలన్నారు. మార్చి నెల థీమ్ జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అని ఆసుపత్రుల్లో రోగులకు వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం వినియోగించిన కాటన్ సిరంజీలు, వయల్స్, సెలైన్ బాటిల్స్, గ్లోవ్స్, అనటామికల్ వేస్ట్ మొదలగు బయోమెడికల్ వ్యర్థాలను సూచించిన కలర్ కోడ్ ఉన్న బిన్స్లో వేయాలని, తదుపరి వాటిని పర్యావరణానికి ఆటంకం కలగకుండా నిర్దేశిత మాధ్యమాల ద్వారా తొలగించాలని సూచించారు. కార్యక్రమ వివరాలు సాసా యాప్లో నమోదు చేయాలని వైద్యాధికారికి సూచించారు. అనంతరం అందరిచే స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ పి పావని, సిహెచ్ఓ ఎస్వి రమణ, సూపర్వైజర్ గోపాల్ నాయుడు, యూడీసీ మురళి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.